హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ షో. తగ్గేదల ఎక్కడికి వచ్చింది ఈరోజు? చిత్తూరులో ఎక్కడికి వచ్చింది ఈరోజు? విజయం కాలేజ్ లో అందమైన అమ్మాయిల మధ్యలో నేను బాబా. సో ఫేమస్ అవ్వడానికి మీరు చేసే క్రేజీ పనులు ఏంటో క్రేజీగా ఆలోచించి క్రేజీగా చెప్పండి. వీడియోస్ రీల్స్ చేసి ఫేమస్ అవుతాం. వీడియోస్ రీల్స్ అందరు చేస్తారు, అందరు ఫేమస్ అవ్వట్లేదు కదా, నువ్వు ఎట్లా ఫేమస్ అవుతావు? మరి డాన్స్ అండ్ కుకింగ్ అది డాన్స్ వస్తుందా నీకు? మరి ఎట్లా ఫేమస్ అవుతావు? డాన్స్ రాంది కుకింగ్ మరి డాన్స్ అన్నావు మరి. ఓహో కుకింగ్ డాన్స్. ఈ రోజు టమాటా పచ్చడి చేస్తున్నావు. మర్డర్ నేనే చేసి పోలీస్కి నేనే ఇన్ఫార్మ్ చేసి ప్రెస్కి కూడా నేనే పిలుస్తాను, అప్పుడు నేనే ఫేమస్ అవుతాను. నువ్వే పోయి జైల్లో కూర్చొని నువ్వే పిండి రుబ్బి అని నువ్వే చేయి. అప్పుడు చేసినానని చెప్తాను. జస్ట్ చేసినా చెప్తావా? మర్డర్ చేయవు. నువ్వు చేస్తావు, నీ కంటి చూపుతో మర్డర్ చేస్తావు అందరినీ. చేస్తే మళ్ళీ నిజంగానే జైల్లో పెడతారు కదా. నన్ను చేయవు నానా, నీ కంటి చూపులు అంత షార్ప్ గా ఉన్నాయని చెప్తున్నా. ఓ క్లాస్ లో బోర్ కొట్టిందంటే కళ్ళు తిరిగినట్లు యాక్షన్ చేసి కళ్ళు తిరిగినట్ట. ఓహో చక్కెర వచ్చినట్ట. తగ్గేదేలే షో ప్రోగ్రామ్ కి వస్తే ఫేమస్ అవుతాం. అంతేనా? అంటే మీరు అందరూ ఇప్పుడు ఫేమస్ అయిపోయారా? ఎస్. నేను ఒక్కడి తప్ప అందరూ అవుతారు. హాయ్ ఐఎమ్ కావ్య. హాయ్ కావ్య. మిమ్మల్ని కొట్టి నేను ఫేమస్ అయిపోతాను. ఎవరైనా విజయం కాలేజ్ అంటే డిసిప్లిన్ అంటారు, విజయం కాలేజ్ అంటే సాఫ్ట్ నేచర్ అంటారు. కానీ ఈవిడ ధైర్యంగా నిన్ను కొట్టి నేను ఫేమస్ అవుతా అని అన్నది. ఓకే, ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గడిగా చెప్పండి. సుగుణ సుందరి సుగుణ సుందరి సుర సుర సుపులా రాకుమారి. ఏయ్ మమ్మ సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గట్ట కొట్టినాదే అతిథి రామరి. నెమలీకలు కోడీకలు. నెమలికలు కోడికల. రవి అన్నొస్తే వేయాలి కేకలు. జిమ్కి వెళ్తే వస్తాయి మజిల్స్, yes నువ్వు వస్తే వేస్తారు విజిల్స్. రవి, మాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ చిత్తూరులో మాకు తిరుగులేదు. ధనియాలు మిరియాలు ఇక్కడ మావే విజయాలు. ఆడిస్తాం పాడిస్తాం, ఈ రోజు వాళ్ళకి దడ పుట్టిస్తాం. అటు పోతాం ఇటు పోతాం, ఈ రోజు వాళ్ళని ఎగరేసి ఎగరేసి కొడతాం. ఈ వార్నింగ్ లో మాటల్లో కాదు చేతల్లో చెప్పేద్దాం. ఎవరు గెలుస్తారో వాళ్ళదే పై చేయి. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. కానీ ఆ సౌండ్ రావాలంటే మీరు ఈ బెలూన్ ఆట ఆడాలి. 4 తో బ్యాలెన్స్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి వీపు మీద పెట్టి చేతులు మెల్లేసి పగలగొట్టాలి. పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయికి హైఫై కొట్టాలి. అప్పుడే వాళ్ళని అడుగుతా. 3, 2, 1 గో. వీళ్ళు ఏమన్నా ఫాస్ట్ ఉండరా? పోయారు, పగలగొట్టి వచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక ట్యూన్ వినబడుతుంది. ఆ ట్యూన్ జాగ్రత్త వినండి. అది ఏ పాటనో కనీసం 2 లైన్లు పాడాలి. ముందే చెప్తున్నా, కనీసం 2 లైన్లు కరెక్ట్ లిరిక్స్ తోటి. మ్యూజిక్. కొట్టినా తిట్టినా తాలిబొట్టి కట్టినా నువ్వు నాకు నచ్చినోడివో. స్టార్టింగ్ నుంచి. బంతిపూల జానకి జానకి, నీకంత సిగ్గు దేనికి దేనికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. రైట్ ఆన్సర్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి.
ఒక పాయింట్ అట్లా ఇచ్చేసినాం. 2 పాయింట్ కూడా ఇచ్చేస్తే మనం ఈ నుంచి వెళ్ళి డైరెక్ట్ గుడిమెట్లే. ఇంకా ఇప్పుడు మీ ఇద్దరు వెళ్తున్నారు. ఓకే, మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. మళ్ళీ మీకే వస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. పాట నీ రూపం చూస్తే సెగలు స్టార్టింగ్ ఏంది? ఆ మ్యూజిక్ వచ్చింది. నీ రూపం చూస్తే సెగలు కరెక్టే, కానీ స్టార్టింగ్ ఏంది? టైం అప్. బంతిపూల జానకి జానకి పాడు పాడు పాడు. నీకెంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. అది ఫస్ట్ ట్యూన్ కదా నువ్వు వాడింది. ఓకే, ఇద్దరు చెప్పలేకపోయారు. అండ్ ది సాంగ్ ఇస్ దిస్. ఫస్ట్ లుక్ సోమవారం మట్ట కలిపే మంగళవారం బుజ్జిగుంది బుధవారం గొడవైంది గురువారం నీ రూపం చూస్తే సెగలు నీ కోపం చూస్తే దిగలు. అదనమాట, ఇద్దరు చేయలేకపోయారు. కానీ ఈ పాయింట్ ఉట్టినే పోవద్దు. నేను ఒక్కరికైతే పాయింట్ ఇస్తా. ఎవరైతే ఒక పాట సెలెక్ట్ చేస్తా, ఆ పాటకి జుగల్బందీ మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు వస్తారు. ఎదురుగా డాన్స్ చేస్తారు. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి పాయింట్ ఇస్తా. మీ టీం నుంచి ఎవరైనా ఒకరు, మీ టీం నుంచి ఎవరైనా ఒకరు. ఎవరిని చూసి కాపీ కొట్టకూడదు. కాపీ కొడితే మార్కులు తక్కువ అవుతాయి. 3, 2, 1 మ్యూజిక్. మై గాడ్, ఇద్దరు సూపర్ చేశారు. కానీ ఈ మాస్ పాటకి మాస్ స్టెప్పులు వచ్చినాయి అని అంటే ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్. 2 points తో రౌండ్ గెలిచింది ఈ టీమ్. విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ది లాంగెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే చాలా రోజుల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ తోనే గేమ్ ఆడుతున్నాం మనం. సో ఫ్రెండ్స్ చేయి పట్టుకొని, ఫ్రెండ్స్ అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలియాలి. అంటే వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ గోత్రం ఏంటో కూడా తెలుసుకోవాలి. అంత థిక్ ఫ్రెండ్స్. సరే, 1 ఇయర్ నుంచి థిక్ ఫ్రెండ్స్ చేయొద్దండి. 1 ఇయర్ నుంచి థిక్ ఫ్రెండ్స్. 2 years నుంచి థిక్ ఫ్రెండ్స్. 2 years మీ ఇద్దరు? 2 years. 3 years నుంచి థిక్ ఫ్రెండ్స్. 3 years నుంచా? 4 years నుంచి? 5, 6 వచ్చేయండి. మీ ఇద్దరు మైక్స్ తీసుకోండి 2. ఏంటి మీ ఫ్రెండ్ పేరేంటి? మహతికి ఏమంటే బాగా ఇష్టం లైఫ్ లో? ఫుడ్, బిర్యానీ, పేరెంట్స్ తనకు చాలా ఇష్టం. ఓకే, వాట్స్ హర్ నేమ్? వర్షితకి ఏమంటే బాగా ఇష్టం లైఫ్ లో? తనకి ఒక కార్ కొనాలని గోల్ ఉంది. ఓకే, తనకి తన ఫాదర్ అంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. బాగానే తెలుసు. అయితే 5 years అంటే స్కూల్లో ఎట్లా పరిచయం? ఒకటే క్లాసా, ఒకటే స్కూలా? ఒకటే బెంచ్ కూడా. వెరీ గుడ్. ఇప్పుడు రాద్దాం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మీ ఇద్దరు సేమ్ టైమ్ లో ఆ ఆన్సర్స్ రాయాలి. ఎన్ని మ్యాచ్ అయితే చూద్దాం. 100% లో మీ ఫ్రెండ్షిప్ కి ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూద్దాం. మీ తర్వాత వేరే వాళ్ళతో ఆడతా. మీది ఎంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ డిసైడ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. నీ పెట్ నేమ్ దాని మీద రాయి. అంటే ఇంట్లో ముద్దుగా పిలిచే పేరు నేను. ఫస్ట్ క్వశ్చన్. వర్షికి ఈ కాలేజ్ లో బాగా ఇష్టమైన టీచర్, సార్ గాని మేడం గాని పేరు రాయండి. వెరీ గుడ్. సెకండ్, దింపు ఎక్కువగా వాడే ఒక ఊత పదం, అది బూతు. మీ క్లాస్ లో బాగా ఓవర్ చేసే ఒక అమ్మాయి. దింపు పుట్టినరోజు, నీ పుట్టినరోజే రాయాలి.
వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్. వర్షికి అబ్బాయిలో ఏ క్వాలిటీ ఎక్కువగా ఇష్టం? ఇప్పుడు మీ ఇద్దరు ఆన్సర్లు అంటే చూపెట్టండి. వర్షికి ఫేవరెట్ టీచర్ బాలాజీ సార్. నువ్వేం రాసినావు? ఏఐ బాలాజీ. అది బాలాజీ కాదు, బల్లిజా అని రాసినావు. బాలాజీ సార్ అంట. ఏంటమ్మా? తులసి మ్యామ్. ఏ ఫేవరెట్ టీచర్ కూడా తెలియదా నీకు? నెక్స్ట్ దింపు ఊత పదం తిట్టు. మూసుకో. మూసుకో. నువ్వేం చెప్తావు? వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలోనా? మూసుకోని ఎప్పుడు అనలేదా? మీరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను చేస్తున్నాయి. మూడోది, మీ క్లాస్ లో ఓవర్ యాక్షన్ చేసే ఆ పిల్ల పేరు? స్వాతి. జస్టినా. జస్టినానా? ఈడున్నా కొంప తీసి. స్వాతి ఏడున్నా? స్వాతి అంటే ఏ విషయాల్లో ఓవర్గా చేస్తుంది? ఓవర్ టాకింగ్. ఓవర్ యాక్షన్. ఎవరు? ఆమెనా? ఈమెనా? మరి జస్టినా? ఆమె ఇంకా ఎక్కువ. ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇది మ్యాచ్ అవుతుందని ఖచ్చితంగా ఇది చాలా సింపుల్ అడిగిన. దింపు బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ 10, 2007. సెప్టెంబర్ 10, 2000. చూపి. సెప్టెంబర్ అంటే ఏ నెల? 9. మరి 8 అంటే ఏంది? ఆగస్ట్ 10 అని రాసింది నీ బెస్ట్ ఫ్రెండ్. మర్చిపోయినామా? మీకంటే స్వాతి బెటరు. అబ్బాయిలో వర్షికి బాగా నచ్చేది ఏంటి? ట్రస్ట్. హైట్. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి కూసబెట్టి పెద్ద ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఒక్కటి మళ్ళా 5 ఏళ్ల ఫ్రెండ్షిప్, ఒక్కటి కాదు 2 కాదు, ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలే. ఎట్లా బెస్ట్ ఫ్రెండ్స్ రా? ఊరుకో హృదయమా నెక్స్ట్ 3 years 4 years ఫ్రెండ్షిప్ ఇక్కడ నుంచి. నేను భవ్య. దా ముందుకు రండి. ఓకే, మీ పెట్ నేమ్స్ రాయండి. నందు అండ్ వెన్నీ. ఫస్ట్ క్వశ్చన్, వెన్నీ ఫేవరెట్ హీరో. ఈ హీరో అంటే పడి చచ్చిపోద్ది అసలు. నందు బ్లడ్ గ్రూప్ ఏంది? నందు నీ బ్లడ్ గ్రూప్ రాయి. సాలిడా, లిక్విడా, గ్యాసెసా ఏంటి? నందుకి ఏ సినిమా అంటే చిరాకు? నచ్చని ఒక సినిమా పేరు రాయండి. వెన్నీ సాధారణంగా నిన్న రాత్రి ఏ టైంకి వండుకుంది? ఎగ్జాక్ట్ టైం రాయి. ఓకే, మీ ఇద్దరిలో బాగా తిని డబ్బులు తీయని వ్యక్తి? పిసినారి. నంబర్ 6 ఫైనల్. నందుకి బాయ్ బెస్టీ పేరు రాయండి. అడిదిప్పు. వెన్నీకి బాగా ఇష్టమైన హీరో ఎవరు? సూర్య సార్. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, నందు బ్లడ్ గ్రూప్ ఏంటి? బి గ్రూప్. నో సార్, తెలీదు. ఏం రాసినవురా? లిక్విడ్ అన్నారు కదా. బ్లడ్ గ్రూప్ లిక్విడ్ ఏంద్రా? మీరే కదా సార్ చెప్తున్నారు. ఏడుపిలికి లిక్విడ్ అని రాస్తావు. నీకు స్పెషల్ క్లాస్ ఉంటుంది దీని తర్వాత. నందుకి బాగా చిరాక్ వచ్చిన మూవీ లేకపోతే నచ్చని మూవీ ఏంటి? పుష్ప 2. పుష్ప 2. సూపర్ డూపర్ హిట్ సినిమా. తెలుగు రేంజ్ ఒక రేంజ్ కి తీసుకెళ్ళిన సినిమా పుష్ప 2. నువ్వేం రాసినావు ఫస్ట్? అదేంది నీకేంది? సార్ తమిళ్ మూవీ. చెప్పు పూర్తిగా. నిలవుకి ఏనడి ఎన్మేల్ కోపం. ఏందదే? జాబిలమ్మ నీకెంత కోపమా? ఓహో, మ్యాచ్ అవ్వలేదు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్నీ ఏ టైం కి వండుకుంది నిన్న రాత్రి? ఏ టైం వండుకున్నావు? 9 to 9:30. 9 to 9:30. నువ్వు? 9 or 10. అరౌండ్ 9 or 10. షూరా? షూర్. పక్కా? రైట్ ఆన్సర్. మీ ఇద్దరిట్లో పిసినారి ఎవరు? నేనే. నువ్వు ఎవరి పేరు రాసినవరా? తనే. నందు. ఎందుకు నాన్న? ఎందుకు రా పిసినారి? అసలు తీయదా డబ్బులు? ఫ్యూచర్ కి సేవ్ చేసి పెట్టుకుంటా. అమ్ముని అమ్మ. లాస్ట్, నందు బాయ్ బెస్టీ ఎవరు? నో వన్.
నో నో వన్. ఓకే, అది కూడా రైట్. ఎన్ని ఆన్సర్స్ రైట్? సూర్య రైట్, 9 to 9:30 రైట్, నందు రైట్ అండ్ నో రైట్. 4 రైట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 6. వెరీ గుడ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. 4 out of 6, గుడ్ స్కోర్. హగ్. మీరు ఓకేరా, బాగున్నారా? 4 ఆన్సర్ చేశారు. 5 years ఫ్రెండ్షిప్ ఒకరిది ఉంది. కంగ్రాచులేషన్స్, విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ a final round. ఏ బిడ్డా, బిడ్డ ఇది నా అడ్డా. సో ఇక్కడ నుంచి రాకెట్ లాంచ్ చేయాలి. 1 by 1 వస్తారు. ఒక్కొక్కరికి వచ్చినప్పుడు ఒక ఛాన్స్. ఇలా దీని మీద చేయి పెట్టాలి, ఇలా దీన్ని ఉంచాలి, ఇలా దీని మీద కాలు పెట్టాలి, ఇలా వదలాలి. అలా ఆ రింగ్ లో పడాలి. ఎన్ని ఆ సర్కిల్ లో పడితే అవి కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ ఈ షటిల్ కాక్స్ ఆ రౌండ్ లో పడేస్తారో వాళ్ళ విన్నర్. మీ ముగ్గురుతో స్టార్ట్ చేద్దామే. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో దూకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి ఒక్కటే ఆ రింగ్ లో ఒక్కటే పడ్డది కాబట్టి మీ స్కోర్ ఇస్ జస్ట్ 1. చాలా ఈజీ. 2 వేస్తే రౌండ్ గెలిచిపోతారు. అర్థమైంది కదా గేమ్? టేక్ ఎ పొజిషన్. గ్లాస్ లో మందు పోసింగ్స్, గట గట తాగింగ్స్. ఎంజాయ్ పండుగో, ఎంజాయ్ పండుగో. ఎర్రగున్న సెంపలల్లా సిర్రగోనే ఆడమంది సిగ్గు పిల్ల. సుర్ర సుర్ర సుర్రుమంటూ చూడు పిల్ల, ముందుండి కాలు తాందే కాకర పుల్ల.
4, 5, 6 అలా ఆరేస్తే మనం 2 ఏనికి ఇబ్బంది పడ్డాం అమ్మా. ఎంత బాగా ఆడారు, సూపర్ ఆడారు. రౌండ్ విన్నర్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్ విజయం విద్యా సంస్థలు తరపు నుంచి కంగ్రాచులేషన్స్ గిఫ్ట్. Alright, so special shield ETV celebrating 30 glorious years కాబట్టి ఆ స్పెషల్ తగ్గేదలే షీల్డ్ goes to తులసి గారు. That's the episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying